వెరీ గుడ్ మార్నింగ్ అండి. తిరుమల ఆలయం ఒక రాజకీయ వేదికగా చాలా కాలం నుంచి మారిందండి. తిరుమల ఆలయాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయాలు జరుగుతున్నాయి చాలా కాలం నుంచి. ఏ విధంగా జరుగుతున్నాయి అంటే, బయట వేరే ఎక్కడా కలవడానికి వీలైనటువంటి వ్యక్తుల్ని తిరుమల దర్శనం పేరుతోటి అక్కడ కలవచ్చు. అది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా చాలా ఎక్కువైందండి. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, చాలా ఆసక్తికరమైన వార్త. అదేంటంటే 2021లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందినటువంటి ఒక న్యాయమూర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే, కుటుంబ సభ్యుడి వివాహం ఉంటే, అది కూడా నార్త్ ఇండియాలో జరిగిందట. ఆ పెళ్ళికి పిలవని పేరంటంగా తిరుమల ఆలయ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈయన ఎక్కడో డిఫెన్స్లో అకౌంట్స్లో పనిచేసేవాడు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఆయన తీసుకొచ్చి పెట్టారు ఎప్పటి నుంచో. ఆయనకి చాలా పదోన్నతులు ఇచ్చి చివరికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశారు. అంటే అది టాప్ పోస్ట్ తిరుమలలో. ఈ ధర్మారెడ్డి గారు ఆయనతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి మరి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో లోక్సభకి పోటీ చేయబోతున్నాడు వైసీపీ. వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళారట, ఉత్తరాదికి వెళ్ళి ఆ న్యాయమూర్తి ఇంట్లో జరుగుతున్నటువంటి పెళ్లికి పిలవన పేరంటంగా వెళ్ళి అక్కడ గెస్ట్ హౌస్లో జడ్జి గారిని కలిశారట. మరి కలిస్తే ఆయన్ని వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇక్కడ దాకా వచ్చారు, నేను పిలవలేదు అనుకున్నాడు, ఏమో తెలియదు. లోపలికి వచ్చేవాళ్ళు ఒక చిన్న బాక్స్ ఇచ్చారట. ఏమిటి ఆ బాక్స్ అంటే, అందులో ఒక వాచ్ ఉన్నది. వాచ్లో అది బంగారు వాచ్ అట, వజ్రాలు పొదిగారట అందులో. దాని ఖరీదు 2 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని ఆంధ్రజ్యోతి కథనం. అది చూసి ఆయన కంగారు పడ్డాట. ఏంటిది, ఇంత ఖరీదైన బహుమతి ఇస్తున్నారు నాకు, వద్దు, తీసుకుని వెళ్ళిపోండి, ఇక్కడ ఇచ్చేసి పంపించారట. ఎందుకైనా మంచిది అనుకున్నాడేమో ఏమో తెలియదు ఆ న్యాయమూర్తి గారు. తర్వాత ఆయన వెనక్కి వచ్చిన తర్వాత ఒక లేఖ రాశాట సుప్రీం. ఈ విధంగా 2 వ్యక్తులు వచ్చి నాకు ఇట్లా ఆఫర్ చేయబోయారు, నేను దాన్ని రిఫ్యూజ్ చేశాను, వాళ్ళకి వెనక్కి తిరిగి ఇచ్చేసి. అది బయటికి రాలేదు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు చాలా బయటికి రావు. అయితే ఈ న్యాయమూర్తి రాసినటువంటి లేఖకి సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చింది, దానివల్ల ఇది తెలిసింది. అయితే దాని మీద తర్వాత కోర్టు ఎటువంటి మరి విచారణ చేపట్టినట్టు కానీ, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టు కానీ తెలియదండి. దానికి కారణం ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న పలుకుబడిని ఉపయోగించి అది దానిని ఒక మూలన పడేసేట్టు చేశారు అనేది ఆరోపణ ఆంధ్రజ్యోతిలో. సో ఇది మొత్తంగా ఎంత ఇందులో వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం. అదేంటంటే, తిరుమల ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే బయట ఎక్కడా కూడా ఈ మన వ్యవస్థల మధ్య ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కారణంగా వేరే కొన్ని వ్యవస్థల్ని మరికొన్ని వ్యవస్థలు వాటికి దూరాన్ని మెయింటైన్ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఉదాహరణకి న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే పరిపాలనా వ్యవస్థ. ఎందుకంటే పరిపాలనా వ్యవస్థని మరి వాటి మీద చెక్ చేసేది ఎవరంటే న్యాయ వ్యవస్థ. అందువల్ల దూరంగా ఉండేవారు చాలా కాలం పాటు. ఇటీవల కాలంలో ఆ దూరం చాలా తగ్గింది. తిరుమల అనేది ఒక కేంద్రంగా మారింది. ఎందుకంటే న్యాయమూర్తులు బయట సోషల్ ఫంక్షన్స్లో ఎక్కువగా రాజకీయ నాయకులను కలవడానికి ఇష్టపడరు. అసలు గతంలో అయితే అస్సలు ఇష్టపడేవాళ్ళు కాదండి. ఈ మధ్యకాలంలో ఏదో పుస్తక మరి విడుదల కార్యక్రమం, ఏదో కార్యక్రమం పేరు చెప్పి, ఆధ్యాత్మిక కార్యక్రమం ఆ పేరు చెప్పి కలుస్తున్నారు. గతంలో పుట్టపర్తి సాయిబాబా వ్యవహారంలో కూడా ఈ రకమైన విమర్శలు ఉండేవి. పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి అక్కడ నెట్వర్కింగ్ చేస్తారు పుట్టపర్తి సాయిబాబా దగ్గర. ఎందుకంటే ఆయనకి ఎందుకు ఇంత పెద్దవాళ్ళు వస్తారు ఈ మారుమూల ప్రాంతానికి సాయిబాబా గారి దర్శనం పేరుతోటి అని అప్పట్లో అనుకునేవారు. అదేవిధంగా ఇప్పుడు తిరుమల అనేది ఈ మధ్యకాలంలో బాగా ఒక పొలిటికల్ సెంటర్గా మారింది. అక్కడికి న్యాయమూర్తులందరూ వెళ్ళడము, ఇటీవల కాలంలో వాళ్ళ ఫోటోలతో సహా పేపర్లో వేయడం కూడా ఎక్కువైంది. ఎందుకు వేస్తారో పేపర్లో, న్యాయమూర్తులు వాళ్ళ వ్యక్తిగత మరి హోదాలో వాళ్ళు వెళ్తారు తిరుమల ఆలయానికి, దేవుడి దర్శనానికి. అదొక పబ్లిక్ ఈవెంట్ లాగా ఈ మధ్యకాలంలో తయారైంది. అక్కడ వెళ్ళిన న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా ఈ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు అత్యంత సన్నిహితులు అధికార పార్టీకి. వారు రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ న్యాయమూర్తులు కావచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు అండి, అంబానీలు, అదానీలు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా వస్తారు. పెద్ద పెద్ద నటులు, సినిమా నటులు, పవర్ఫుల్ పీపుల్, యూనియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు, ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే రకరకాల శాఖల్లో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు, వీళ్ళందరూ కూడా అక్కడ తిరుమలలో వాళ్ళని మంచి చేసుకోవడానికి, మచ్చిక చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇదిగో ఈ ధర్మారెడ్డి గారి ద్వారా పూర్తిగా వైఎస్ఆర్సీపీ చేసుకుంటోంది అనేది చాలా కాలంగా విమర్శ. అందుకనే తిరుమల చైర్మన్ పోస్టు, తిరుమల ఆలయం ఈవో పోస్టు అనేవి చాలా ప్రెస్టీజియస్ పోస్టులు అండి. ఎందుకంటే అంత కీలకమైనటువంటి రోల్ ఉంటుంది అక్కడ చైర్మన్గా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బయట వాళ్ళకి ఇవ్వడు.
కొంతకాలం పాటు వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు. సో వాళ్ళ ఇలాకా వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళదు అది. ఇక ధర్మారెడ్డి గారు అంటే వాళ్ళ ఇంట్లో మనిషే. సో అది ఆ రకంగా తిరుమల యొక్క పవిత్రతని పరోక్షంగా దెబ్బ కొడుతున్నారు. కానీ ఇటీవల కాలంలో అనేక అంశాలు జరుగుతున్నాయిలేండి తిరుమల పవిత్రతను చెడగొట్టడానికి. అందులో ఇదొకటి అనమాట.